హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్. ఇది ఒక హెచ్చరిక మాత్రమే కాదు, మీ గుండెకు సంబంధించినటువంటి నిజం. ఇది మనం రోజు చేసేటువంటి ఒకే ఒక్క పని లక్షల మందికి చాలా సాధారణమైనటువంటి ఒక అలవాటు మన గుండె జబ్బుల ప్రమాదాన్ని అమాంతం పెంచేస్తుందని మీకు తెలుసా? ఇది ఏదో అతిశయోక్తి కాదు. కొన్ని పరిశోధనల ప్రకారం ఈ అలవాటు ఉన్నవారిలో గుండె ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం దాదాపు 40% వరకు ఉంటుందని, ఎక్కువగా ఉంటుందని చెప్పి తేలింది. విచిత్రం ఏంటంటే మనలో చాలామంది దీన్ని గ్యాస్ ప్రాబ్లం అనో లేకపోతే నిన్న సరిగా నిద్రపోలేదనో సర్ది చెప్పుకుంటూ తేలిగ్గా తీసుకుంటాం. కానీ మనకు తెలియకుండానే ఇదే మన గుండెకు అతిపెద్ద శత్రువుగా మారుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలకి కారణమవుతోంది హార్ట్ రిలేటెడ్ వ్యాధులే. మన దేశంలో కూడా ముఖ్యంగా యువతలో గుండెపోటు కేసులు భయంకరంగా పెరిగిపోతున్నాయి. ఈ వీడియోలో మన డైలీ లైఫ్లో ఉన్నటువంటి ఆ ప్రాణాంతకమైన మిస్టేక్ ఏంటో నేను బయటపెట్టబోతున్నాను. అది మన ఆరోగ్యాన్ని సైంటిఫిక్గా ఎలా నాశనం చేస్తుందో వివరించి మీ గుండెని ఎలా కాపాడుకోవాలో కూడా ఇవాళ నుంచే మొదలు పెట్టాల్సినటువంటి కొన్ని సింపుల్ టిప్స్ కూడా నేను చెప్తాను. ఈ సమాచారం మీ ప్రాణాన్ని లేదా మీకు ఇష్టమైనటువంటి వారి ప్రాణాన్ని కాపాడవచ్చు. అందుకే దయచేసి చివరి వరకు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా రాత్రి 7 గంటలకు వీడియో రిలీజ్ చేస్తూ ఉంటాం. ప్రమాదం అనేది మన చుట్టూనే ఉందన్నమాట. అంటే మనలో చాలామంది ఏంటంటే ఉరుకుల పరుగుల జీవితం, డబ్బు కానీ కెరీర్ అంటూ అని చెప్పే ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోము. కొన్ని ఉద్యోగాల్లో అయితే ఇది తప్పదు కూడా. మన బాడీ కోఆపరేట్ చేయకపోయినా మనమే దానికి సర్దుకుపోతాం. కానీ ఈ సర్దుబాటు మనల్ని ఎంత ప్రమాదాల్లోకి నెడుతుందో తెలుసా? ఒకప్పుడు గుండెపోటు అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకే ఉండేది, వస్తుంది అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు సీన్ అయితే మారింది. 30 ఏళ్ల యువకులు కానీ రోజు జిమ్లో గంటల తరబడి చెమటోడ్చేటువంటి ఫిట్నెస్ ఫ్రీక్స్కి కానీ ప్లేయర్స్కి ఇలాంటి వాళ్ళకు కూడా సడన్గా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. దీనికి కారణం ఒత్తిడి, ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజెస్ అనేవి లేకపోవడం. కారణాలు ఏమున్నా సరే వీటన్నిటికీ మించినటువంటి ఒక పెద్ద ప్రమాదం కూడా మన లైఫ్ స్టైల్లోనే దాగి ఉంది. చాలామందికి ఛాతీలో నొప్పి వస్తేనే అది హార్ట్ అటాక్ అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. విపరీతమైనటువంటి అలసట కానీ, కారణం లేకుండా చెమటలు పట్టడం కానీ, ఊపిరి అందకపోవడం కానీ, లేదా దవడ లేదా భుజం నొప్పి రావడం కానీ, ఇవి కూడా గుండెపోటుకి సైలెంట్ సిగ్నల్స్ అనమాట. కానీ మనం ఏం చేస్తామంటే, నేను రాత్రి సరిగ్గా నిద్రపోలే కాబట్టి అందుకే ఇవాళ నీరసంగా ఉందని చెప్పి, ఏదో గ్యాస్ ట్రబుల్లే అందుకే అట్లా అనిపిస్తుందని చెప్పి మనమే సర్ది చెప్పుకుంటూ ఉంటాం. ఈ చిన్న అజాగ్రత్తే మన ప్రాణాల మీదకి తెస్తుంది. మరి ఇంతకీ లక్షల మంది తెలియక చేసినటువంటి ఆ ఒక్క పెద్ద తప్పు ఏంటి? ఆ అలవాటు అనేది మీలో కూడా ఉంది. ఆ అసలు రహస్యం అనేది నేను చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఆ షాకింగ్ నిజం మరేదో కాదు, మీరు చేసేటువంటి రాత్రిపూట ఉద్యోగాలు, వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్ అనమాట. అవును, మీరు విన్నది కరెక్టే. ఈ ఐటీ కానీ, బీపీఓ కానీ, హాస్పిటల్స్ కానీ, మీడియా కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఇలా ఎన్నో రంగాల్లో నైట్ షిఫ్ట్లు అయితే ఇప్పుడు కామన్ అయిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది ఈ జాబ్స్ చేయాల్సి వస్తుంది. కానీ మన బాడీ అనేది మన ప్రకృతికి తగ్గట్టుగా పనిచేయడానికి డిజైన్ చేయబడింది. పగలు యాక్టివ్గా ఉండడానికి, రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి మన బాడీలో ఒక ఇంటర్నల్ క్లాక్ అనేది ఉంటుంది. దీన్ని సైన్స్ భాషలో చెప్పాలంటే సర్కాడియన్ రిథమ్ అంటారు అనమాట. ఇది నైట్ షిఫ్ట్లు చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ న్యాచురల్ బాడీ క్లాక్ మొత్తం కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇది కేవలం మన నిద్రని పాడు చేయడమే కాదు, మన ఓవరాల్ హెల్త్ను కూడా సర్వనాశనం చేస్తుంది. ప్రముఖ కార్డియాలజిస్టులు ఏం చెప్తారంటే ఇదే విషయాన్ని మీద హెచ్చరిస్తూ ఉంటారు. సర్కాడియన్ రిథమ్ని దెబ్బతీయడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవం మీద కూడా ప్రభావం అనేది పడుతుంటారు. వీటికి మొదటి అతిపెద్ద బాధితురాలు ఏంటంటే మన గుండె అని చెప్పి కార్డియాలజిస్టులు చెప్తుంటారు. దీని వెనుకున్న సైన్స్ని మనం సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ ఏంటంటే బాడీ క్లాక్ తలకిందులు అవటం, అంటే సర్కాడియన్ రిథమ్ని డిస్టర్బ్ అవుతుంది అనమాట, డిస్టర్బెన్స్ అవుతుంది. అది అంటే సాధారణంగా మనం రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు ఏమవుతుందంటే మన హార్ట్ బీటు, బీపీ అవన్నీ తగ్గి శరీరం రిలాక్స్ అవుతూ ఉంటుంది, బాడీలో రిపేర్ పనులు జరుగుతూ ఉంటాయి. కానీ మీరు రాత్రి మొత్తం మేలుకుతూ ఉండటం వల్ల, పనిచేస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ అంతా కూడా రివర్స్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఒత్తిడిని పెంచేటువంటి కార్టిసాల్ అనే హార్మోను రాత్రిపూట పెరిగి బీపీని, హార్ట్ రేట్ను కూడా పెంచుతుంది అనమాట. ఇది నిరంతరం మన గుండె మీద అదనపు భారాన్ని మనం మోపినట్టే లెక్క. ఇక రెండోది ఏంటంటే తినే టైము, తినే ఫుడ్ మారడం అనేది. నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు ఫ్రెష్గా ఉంటారు అని చెప్పి ఆకలిని చంపుకోవడానికి ఎక్కువగా టీలు, కాఫీలు తాగుతుంటారు, లేకపోతే స్వీట్లు కానీ, డ్రింక్స్ కానీ, తర్వాత జంక్ ఫుడ్ మీద ఆధారపడుతుంటారు. రాత్రిపూట మన జీర్ణ వ్యవస్థ అనేది చాలా నెమ్మదిగా పనిచేస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం ఇలాంటి హై క్యాలరీ ఫుడ్ తింటే అది సరిగ్గా జీర్ణం కాదు. దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ అంటే LDL పెరుగుతుంది, తర్వాత బరువు పెరుగుతుంది, షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అనమాట. ఈ మూడు కూడా గుండె జబ్బులకి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా మూడోది ఏంటంటే నిద్ర క్వాలిటీ తగ్గడం. పగలు మీరు ఎంతసేపైనా పడుకోండి, కానీ రాత్రి నిద్రతో వచ్చేటువంటి క్వాలిటీ అయితే రాదండి.
పగటిపూట ఏంటంటే వెలుతురు ఉంటుంది, చుట్టూ ఉన్నటువంటి శబ్దాలు ఉంటాయి, మనం గాఢ నిద్ర పోతున్నా కూడా అవి పాడు చేస్తాయి. సరైనటువంటి నిద్ర లేకపోవడం వల్ల కూడా బీపీ అనేది పెరుగుతుంది అనమాట, ఇమ్యూనిటీ తగ్గుతుంది, శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటే లోపల వాపు లాంటివి మొదలవుతున్నమాట. ఇన్ఫ్లమేషన్ రక్త కణాలను దెబ్బతీసి అథెరోస్క్లెరోసిస్ అనే సమస్యకు దారితీస్తుంది. అంటే అది వేరే పెద్ద పదమేం కాదు, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి వాటిని సన్నగా చేస్తుంది అనమాట. ఒక పైపులో మనకి నెమ్మదిగా పాచి పేరుకుపోవడం లాంటిది అనమాట ఇది. చివరికి ఈ కొవ్వు అనేది ఈ కొవ్వు గడ్డ పగిలిపోయి రక్తం గడ్డగట్టి బ్లడ్ ఫ్లోని పూర్తిగా ఆపేసినప్పుడే మనకి హార్ట్ అటాక్ అనేది వస్తుందన్నమాట. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే మానసిక ఒత్తిడి ఉంటుంది. ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి దూరంగా ప్రపంచం అంతా నిద్రపోతుంటుంది, కానీ మనం ఒంటరిగా మనం మాత్రం నైట్లో పనిచేస్తూ ఉంటాం. దీనివల్ల స్ట్రెస్ ఉంటుంది, ఆందోళన పెరుగుతాయి. ఈ మానసిక ఒత్తిడి కూడా గుండె ఆరోగ్యం మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పి ఎన్నో స్టడీస్ అయితే చెప్తున్నాయి. చూసారుగా, నైట్ షిఫ్ట్ అనేది కేవలం నిద్రను వదులుకోవడం ఒక్కడే కాదు, మన గుండె ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టుకోవడం లాంటిదే. చాలామంది ఏంటంటే మరి ఈ ప్రమాదాన్ని గుర్తించి మరి దీనికి పరిష్కరించడం కూడా ఒక ప్రాసెస్ అనేది ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆ నష్టాన్ని తగ్గించుకోవడానికి మనం ఏమేం చేయాలి అనేది చూద్దాం. ఎందుకంటే చాలామందికి నైట్ షిఫ్ట్ అనేది కంపల్సరీ, మరి ఏం చేద్దాం? అలాంటప్పుడు కొంచెం నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా మనం చేద్దాం. ఇక మీ గుండెను కాపాడుకోవడానికి 5 సింపుల్ రూల్స్ చెప్తాను నేను, సొల్యూషన్స్. నైట్ షిఫ్ట్ చేయడం అనేది మీకు తప్పనిసరి అయితే నిరాశపడద్దు. మీ లైఫ్ స్టైల్లో కొన్ని స్మార్ట్ చేంజెస్ చేసుకుంటే చాలు మీ గుండెని సేఫ్గా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రేపటి నుంచే మీరు ఫాలో అవ్వగలటువంటి 5 సింపుల్ రూల్స్ నేను చెప్తాను, చూడండి. ఫస్ట్ ఏంటంటే ఫుడ్ విషయంలో పక్కా ప్లానింగ్ ఉండండి. అంటే స్మార్ట్ ఈటింగ్ స్ట్రాటజీ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వండి. నైట్ షిఫ్ట్లో మనం అతిపెద్ద శత్రువు ఏంటంటే జంక్ ఫుడ్. షిఫ్ట్కి వెళ్ళే ముందు ఇంట్లో లైట్గా హెల్తీగా భోజనం అయితే చేయండి. షిఫ్ట్ మధ్యలో కనుక మీరు ఆకలిస్తే మాత్రం ఫ్రైలు కానీ స్వీట్లు ఇట్లాంటివి తీసుకోకుండా పండ్లు కానీ నట్స్ కానీ పెరుగు కానీ సలాడ్లు కానీ ఇట్లాంటివి తీసుకోండి. ముఖ్యంగా పడుకోవడానికి మీరు ముందు కనీసం 2-3 గంటల ముందు వరకు కూడా డిన్నర్ అనేది ముగించండి. ఈ కెఫిన్ కానీ షుగర్ ఉన్నటువంటి డ్రింక్స్కి ఎంత దూరం ఉంటే అంత మీరు హెల్తీగా ఉంటారు అన్నమాట. రెండోది ఏంటంటే నిద్రకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. పగలు పడుకోవడం కొంచెం కష్టమైనప్పటికీ కూడా దాన్ని కూడా క్వాలిటీగా మార్చుకోవచ్చు. మీ బెడ్రూమ్ పూర్తిగా చీకటిగా చేసుకోండి, నిశ్శబ్దంగా చల్లగా ఉండేలాగా చేసుకోండి. వీలైతే బ్లాక్అవుట్ కర్టెన్లు పెట్టుకోండి, ఇయర్ ఫ్లక్స్ వాడండి. ఈ కళ్ళకు కూడా బ్లాక్ పెట్టుకుంటారు, అవి పెట్టుకోండి. రోజు కూడా దాదాపు ఒకే టైంకి పడుకొని పగలు కూడా ఒకే టైంకి లేవడానికి ప్రయత్నం అయితే చేయండి అనమాట. ఇది మీ బాడీ క్లాక్ని ఏంటంటే కొత్త షెడ్యూల్కి సెట్ చేస్తుంది అనమాట. ఇక పడుకోవడానికి గంట ముందు ఫోన్లు టీవీలు అన్నీ కూడా పగలు కూడా పక్కన పెట్టేసేయండి, స్విచ్ ఆఫ్ చేసేయండి. ఇక థర్డ్ వన్ ఏంటంటే ఎక్సర్సైజ్ బెస్ట్ ఫ్రెండ్గా మార్చుకోండి. ఇన్కార్పొరేట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే ఎక్సర్సైజెస్ మీ గుండెకి బెస్ట్ ఫ్రెండ్. షిఫ్ట్కి వెళ్ళే ముందు లేదంటే నిద్ర లేచిన తర్వాత అయినా సరే కనీసం 30 మినిట్స్ ఏదో ఒక వ్యాయామం అయితే చేయండి. వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, సైక్లింగ్ చేయండి, యోగా చేయండి, ఏదైనా పర్లేదు. కానీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది మీ బీపీని కానీ మీ కొలెస్ట్రాల్ కానీ మీ ఒత్తిడిని కానీ కంట్రోల్ చేయడంలో అయితే అద్భుతంగా పనిచేస్తుంటాయి. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే స్ట్రెస్ని దూరం పెట్టండి. మేనేజ్ యువర్ స్ట్రెస్ అనమాట. అంటే నైట్ షిఫ్ట్ పని ఒత్తిడితో ఉంటుంది. ఎప్పుడైనా ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మీరు మెడిటేషన్ కానీ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు కానీ ఇలాంటివి చేయండి. లేదా మీకు నచ్చినటువంటి పనులు చేసుకోండి. హ్యాబీల కోసం అని చెప్పేసి కొంచెం టైం కేటాయించుకోండి. మీ ఫీలింగ్స్ని ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ పంచుకోండి. మీ మానసిక ప్రశాంతాన్ని గుండెకి చాలా అవసరం అనమాట. ఇక ఫిఫ్త్ ఏంటంటే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ మాత్రం మర్చిపోవద్దు. రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోండి. మీరు నైట్ షిఫ్ట్లలో పనిచేస్తుంటే మిగతా వాళ్ళకన్నా కూడా కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. క్రమం తప్పకుండా మీరు బీపీ కానీ బ్లడ్ షుగర్ కానీ తర్వాత కొలెస్ట్రాల్ కానీ ఈ లెవెల్స్ అన్నీ కూడా టెస్ట్ చేయించుకోండి. అలాగే సమస్యని ముందే గుర్తిస్తే మాత్రం అది పెద్దది కాకుండా ట్రీట్మెంట్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ డాక్టర్తో మీ వర్క్ షెడ్యూల్ గురించి మాట్లాడి వాళ్ళ సలహాలు కూడా పాటించండి. నేను నైట్ షిఫ్ట్ ఎక్కువ చేస్తానంటే వాళ్ళే సలహాలు ఇస్తారు, ఇట్లా చేయండి అని చెప్తుంటారు. అవి కూడా చాలా ముఖ్యం అనమాట. చూస్తారు కదా ఫ్రెండ్స్, నైట్ షిఫ్ట్ అనేది ఒక అలవాటు. నైట్ షిఫ్ట్ అనే అలవాటు మన గుండె మీద ఎంత ప్రభావం చూపిస్తుందో, కానీ కంగారు పడవద్దు. సరైనటువంటి అవగాహన కానీ కొన్ని జాగ్రత్తలతో కానీ మనం ప్రమాదాన్ని ఖచ్చితంగా తగ్గించుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి ఫుడ్, నిద్ర, వ్యాయామం కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ హెల్త్ చెకప్స్ అని ఈ 5 రూల్స్ కనుక మీరు పాటిస్తే మీ గుండెని మీరు పదిలంగా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక డబ్బు, కెరీర్ ముఖ్యమే, కానీ వాటిని ఎంజాయ్ చేయడానికి మనం ఆరోగ్యంగా ఉండాలి కదా, అన్నిటికన్నా ముఖ్యం అది. ఈ సమాచారం కనుక మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీకు మాత్రమే కాదు, నైట్ షిఫ్ట్లో పనిచేసేటువంటి మీ ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబ సభ్యులు మీ కొలీగ్స్ ఎంతమంది ఉంటే అంతమందికి దయచేసి అవసరం. కాబట్టి ఈ వీడియోని వాళ్ళందరితో కూడా షేర్ చేయండి, మీ గ్రూపులలో కూడా షేర్ చేయండి. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటంలో మీరు కూడా ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలు కానీ నైట్ షిఫ్ట్ అనుభవాలు కానీ మీ కామెంట్స్లో అయితే ఈ కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఒక ముఖ్యమైన
ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం చేసినట్టు మాత్రమే. మీ ఆరోగ్య సమస్య ఏదైనా సరే దాన్ని మీ జీవన శైలిలో పెద్ద పెద్ద మార్పులు చేసుకునే ముందు తప్పకుండా మీ డాక్టర్ని సలహా అయితే తీసుకోండి. మీ ఆరోగ్యం అనేది మీ బాధ్యత, జాగ్రత్త. ప్రతిరోజు కూడా సాయంత్రం 7 గంటలకి మన హెల్త్ అండ్ వెల్త్ ఛానల్లో మేము ఇదైతే ఇస్తూ ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ.